మరి వైష్ణవి పంపించిన నెయ్యి మరి మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు? దాన్ని వాడి భక్తులకి ప్రసాదం తయారు చేసి పెట్టేశారు కదా. మరి దాంట్లో పంది మాంసం ఉందని మీ అబ్బాయి చెప్పాడు, మీరు గొడ్డు కొవ్వు ఉందని మీరు చెప్పారు. గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు ఉందని మీ ఉప ముఖ్యమంత్రి గారు చెప్పాడు. అయ్యే లారీలు మరి వైష్ణవ్ పేరు మీద ఈ ఉత్తరాఖండ్ బోలే బాబా, వైష్ణవి ఈ రెండు ఒకటే కదా. మరి దాని నుంచి ఎలా తీసుకున్నారు? మీరు తీసుకోకూడదు కదా, ఆపాలి కదా. మరి అపవిత్రం ఎవరు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 18 సార్లు నెయ్యి వెనక్కి తిప్పారు. చంద్రబాబు నాయుడు గారు ఉండగా 2014-19లో 15 సార్లు నెయ్యి వెనక్కి తిప్పి పంపారు. కానీ ఇవాళ మీరు 2024 ముఖ్యమంత్రి అయిన తర్వాత వెనక్కి పంపిన నెయ్యిని మళ్ళీ వేరే కంపెనీ పేరు మీద మీరు వాడుకున్నారు కదా. అంటే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిబిఐ డైరెక్టర్ గారు ఉన్నటువంటి హెడ్గా ఉన్నటువంటి సిట్లో ఉన్నటువంటి బోలే బాబా హెరిటేజ్కి సంబంధాలు లేవు, హెరిటేజ్తో చుట్టరకం ఉన్న బోలే బాబా వేరే బోలే బాబా అంటున్నారు. ఏమని? రాజస్థాన్లో ఉన్న బోలే బాబాతో మాకు చుట్టరకం ఉంది, కానీ ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలే బాబా, సిబిఐ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి బోలే బాబా, వెంకటేశ్వర స్వామి లడ్డూకి నెయ్యి సప్లై చేసిన బోలే బాబా మాకు సంబంధం లేదు, దాని గురించి ఎవరో మాట్లాడొద్దని చెప్పారా? అందుకోసమే అండి నేను చెప్పేది, హెరిటేజ్ యాజమాన్యాన్ని కూడా రిక్వెస్ట్ చేసేది కోర్టు ఆర్డర్లు గీట్ ఆర్డర్లు కాదు. అలాగే తెలుగుదేశం పార్టీకి పార్టీ అధ్యక్షుడికి, అంతర్జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు గారికి నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నటువంటి ఎక్కువ మంది, మీకేమో 164 మంది ఉన్నారు, మేము 11 మంది ఉన్నాం, అసెంబ్లీకి రావట్లా. కౌన్సిల్లో మేము ఎక్కువ మంది ఉన్నాం, మీరు కూడా మమ్మల్ని మా దగ్గర నుంచి కొనుక్కున్న వాళ్ళు కొంతమంది మీ దగ్గర ఉన్నారు, మీ వాళ్ళు కొంతమంది ఉన్నారు, అయినా కూడా మేము పైచేయగానే ఉన్నాం. కాబట్టి అక్కడ చర్చిద్దామంటే మీరు చర్చించడానికి రావట్లా. ఏమంటున్నారు, ఏమని మాట్లాడుతున్నారు? ప్రైవేట్ కంపెనీ గురించి చట్టసభలకు ఏం పని, చట్టసభల్లో ప్రైవేట్ కంపెనీల గురించి మాట్లాడను అంటున్నారు కదా. మరి నేను అడుగుతున్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నటువంటి కుటుంబరావు గారు హెరిటేజ్ కంపెనీ వివరాలన్నీ కూడా ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నటువంటి కుటుంబరావు గారు ఒక ప్రైవేట్ కంపెనీ అయినటువంటి హెరిటేజ్ కంపెనీ గురించి ఎందుకు వివరణ ఇచ్చారు? వివరించాల్సిన అవసరం లేదు కదా. రెండోది, ఎప్పుడైతే హెరిటేజ్ కంపెనీ ఈ చట్టంలోకి వచ్చిందని చెప్పి బయటికి రాగానే మొత్తం హెరిటేజ్ కంపెనీకి ఈ నెయ్యిలో ఉన్నటువంటి ముద్దాయిలు అందరితో ఏదో ఒక రకంగా లింకులు కనపడుతున్నాయని అందరూ ఏదో మాట్లాడుతున్నారని చెప్పని ఇప్పుడు మీరు అసెంబ్లీలో కూర్చుని మీరు పవన్ కళ్యాణ్ గారు శ్రీరంగ నీతులు చెప్పే కంటే హెరిటేజ్ గురించి మాట్లాడద్దు, ప్రసాదం గురించి మాట్లాడద్దు. అసలు ఈ ప్రసాదం